పరబ్రహ్మణే నమః. ఆర్యాభివినయం ఈరోజు 4వ మంత్రం. ఇది కూడా స్తుతి మంత్రమే. నిన్నట్లాగా పరమాత్మ యొక్క స్తుతి. ఓం అగ్నిపూర్వేభిర్షిభిరేడ్యో నూతనైరుతసదేవా ఏహ వక్షతి. ఇది ఋగ్వేదంలో 1:1:1:2. దీని శబ్దార్థం అగ్ని అంటే ఎల్లరికీ ముందు నడచు జ్ఞానులకు జ్ఞాని అయిన పరమాత్మ. అగ్ని అంటే ఇక్కడ ప్రకాశ స్వరూప పరమాత్మ. అగ్ని చేతనే మనం అగ్ని అంటే అక్కడ అగ్నికి వేడి ఉంటుంది, ప్రకాశం ఉంటుంది అగ్ని పదార్థానికి. అలాగే ఇక్కడ పరమాత్మను తీసుకుంటున్నాను ఎందుకంటే పరమాత్మ స్థుతి కాబట్టి. జ్ఞానులకు జ్ఞాని అయిన పరమాత్మ. ఇదే మన యోగ దర్శనంలో పతంజలి మహర్షి స పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. ఎవరైతే అంటే పూర్వం అంటే ఎప్పుడు ఉండేవాడు అన్నమాట. పూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేదాత్ అంటే కాలం చేత ఛేదించిన వాడు. అంటే ఇటు సృష్టి కాలంలోనూ ప్రళయ కాలంలో కూడా పరమాత్మ ఉంటాడు. అలాంటి వాడే గురువులకు గురువు. తస్య వాచక ప్రణవ తజ్జప తదర్థభావన ఉంటాడు. ఆయన యొక్క నామ తస్య వాచక ప్రణవ, ప్రణవం అనే నామవాచకంతో పిలువబడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? తజ్జప తదర్థభావన. అటువంటి ప్రణవాన్ని, ఓంకారాన్ని అర్థభావనతో మనము ఆయనని స్తుతి చేయాలి, ప్రార్థన చేయాలి అనేది పతంజలి మహర్షి చెప్పారు. ఇది ఇక్కడ కూడా అదే విషయం. జ్ఞానులకు జ్ఞాని అయిన పరమాత్మ. పూర్వైహి అంటే పూర్వపు, ఋషిభి మంత్రద్రష్టలకు విద్వాంసుల చేతను. ఋషిభి అంటే అది తృతీయ విభక్తి బహువచనం. ఋషి అంటే ఎవరు? ఋషియో మంత్రద్రష్టారః అని చెప్తున్నాడు. అంటే మంత్రముల యొక్క నిగూఢ అర్థములను, ఆ మంత్రములను వారి యొక్క సమాధి స్థితిలో గ్రహించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళను ఋషులు అంటారు. ఋషి అనేది పేరు కాదు, పెట్టుకునే పేరు కాదు. అది కొంతమంది పేరు కూడా పెట్టేసుకున్నారు ఋషి అని, నా పేరు చివర. కాబట్టి ఋషి అంటేనే మంత్రద్రష్ట. నూతనై విద్యను అభ్యసించు నవీన విద్యార్థుల చేతను. అలాగే ఋషుల చేత, విద్వాంసుల చేత, గురుకులాల్లో ఉన్నటువంటి వేదాన్ని అధ్యయనం చేసేటువంటి విద్యార్థుల చేత, ఉత మరియు ఇతరుల చేతను, ఈడ్య స్తుతింపదగినవాడు. ఈడ్యం అంటే స్తుతింపదోడు, స్తుతింపదగినవాడు. అగ్నిమీడే పురోహిత మంత్రంలో అగ్నిం ఈడే అని అంటున్నాడు. ఆ అగ్నిస్వరూప పరమాత్మని నేను స్తుతి చేస్తున్నాను. ఈడే అంటే ఇక్కడ అదనమాట, స్తుతి చేయటం అనమాట. సహ అతడు ఇహ ఈ లోకమున దేవాన్ దివ్య గుణములను ఆవక్షతి అన్ని వైపుల నుండి అన్ని విధములుగా ప్రాప్తింపచేయును. ఏమిటి ప్రాప్తింపచేస్తున్నారు? అగ్నిస్వరూప పరమాత్మ దివ్య గుణాలు ప్రాప్తింపజేస్తున్నాడు. కాబట్టి మనం పొందవలసింది ఏంటి? దివ్య గుణాలు. దీని యొక్క మహర్షి ధ్యానేశ్వర స్వామీజీ వ్యాఖ్యానం ఏం చేశారో చూద్దాము. ఎల్లరకు స్తుతి యోగ్యుడవగు అగ్ని, ఓ ఈశ్వర, నీవు పూర్వేభి విద్యల నేర్చిన ప్రాచీన ఋషిభి మంత్రార్థములను నెరిగిన విద్వాంసుల చేతను, నూతనై వేదార్థములను అభ్యసించు నవీన బ్రహ్మచారుల చేతను స్తుతి యోగ్యుడవు, స్తుతి చేయడానికి యోగ్యుడైన వాడువు. ఉత మరియు విద్వాంసులు, ఎవరైతే విద్వాంసులమో లేదంటే మూర్ఖులమో అయినను మా చేత నివేశింపదగిన వాడు. అటు విద్వాంసుల చేతను, జ్ఞానము లేని మూర్ఖులైనటువంటి వాడు, అజ్ఞానుల చేత కూడా పరమాత్మే స్తుతింపదగిన వాడు. ఎందుకంటే మన దగ్గర లేనిది ఏది ఉందో ఆయన దగ్గర నుంచి పొందాలి. కాబట్టి జ్ఞానం లేని వాళ్ళు కూడా, మూర్ఖులైన వాళ్ళు కూడా ఆ పరమాత్మనే స్తుతించాలి, జ్ఞానుడినే స్తుతించాలి. అట్టి స్థుతిని పొందిన నీవు
మాకు సర్వ సాంసారిక సుఖమును అనుభవించుటకు కావలసినటువంటి దివ్య గుణములను అసంగము. నీవే ఎల్లరకు ఇష్టదేవుడు. ఇది ఇక్కడ సాంసారిక సుఖాలంటే గృహస్థులు, దానికి ముందు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, వీళ్ళందరూ కూడా ఆ దేవుణ్ణి ఆయన్నే స్తుతించాలి. ముఖ్యంగా సుఖంలో పడిసేవాళ్ళు ఎవరు? గృహస్థులు. ఆ గృహస్థులు వాడికి సంసార సుఖం, ఇంట్లో కావాల్సిన అన్ని పదార్థాలు ఉండాలి, వాటితో వాళ్ళు యజ్ఞం చేయాలంటే నెయ్యి కావాలి, పదార్థాలు కావాలి, అతిథుల్ని సేవించాలంటే ధనం కావాలి, పదార్థాలు కావాలి, ఇవన్నీ కావాలంటే గృహస్థులు కావాల్సినవన్నీ కూడా సౌకర్యాలు ఏర్పడాలంటే దానికోసం మన కర్తవ్యం మనం నిర్వహిస్తూ ఆ జ్ఞానస్వరుడు ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మని స్తుతించాలి. స్తుతి అంటే ఏంటి? గుణేషు గుణారోపణం స్తుతి అంటే ఉన్న గుణమును ఉన్నట్టు చెప్పడం స్తుతి అంటారు. అంటే పొగట్టం అని కాదు, లేని గుణాలు లేనట్టు చెప్పడం కూడా స్తుతే. సాధారణంగా స్తుతి అనగానే పొగట్టం అనుకుంటారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, ఉత్తముడు, అది స్తుతి. రావణుడు దుష్టుడు అంటే రావణుడిలో ఉన్న దుష్టగుణాన్ని ఉన్నట్టు చెప్తున్నాం కదా, అది కూడా స్తుతి అంటున్నాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, లేనిది లేనట్టుగా చెప్పడం కూడా స్తుతే. కాబట్టి ఈ పరమాత్మ స్తుతిని చేసి పరమాత్మ నుంచి ఉత్తమ గుణాలను పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు. ఓం